పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. జీవన ఊటయు ఆధారం నీవే, నీవు లేక నీ బ్రతుకలేను యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్ర వారంలో ప్రవేశించి ఉన్నాం. నిన్నటి రోజు మ్రాణికొమ్మల ఆదివారంను మనం ఘనంగా యేసుప్రభుని ఆహ్వానించాం. పవిత్ర వారంలో సోమవారం మీ అందరినీ దేవుడు దీవించాలని ఆశతో, ప్రభువా నీతో పాటు మేము కూడా సిలువ మార్గంలో నడుస్తున్నాం, ఈ వారంలో మేము కూడా పునరుత్థానం అవ్వాలని భక్తితో ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డలందరితో పాటు మన ఉద్దేశంలో కనిపించుకుందాం. అలాగే అభినవ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, అభిలాష్ 9th క్లాస్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, పిల్లల బంగారు భవిష్యత్తు దేవుని మార్గంలో నడిచినట్లుగా, దైవ భయం కలిగి జీవించినట్లుగా, నరసింహులు ఉద్యోగం పెర్మనెంట్ అవునట్లుగా కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నారు. ద్వితీయ నీట్ ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, మంచి ర్యాంక్ వచ్చినట్లుగా, మంచి జ్ఞానం ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు సుధీర్. అలాగే సంహిత 10వ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు మంచి ఆరోగ్యం జ్ఞానం కొరకు, అలాగే నరేష్ రెడ్డి మరియు శిరీష కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా శిరీష మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత కొరకు, వారి కుటుంబమునకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎల్లప్పుడూ ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. సంహిత 10వ జన్మదినోత్సవంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరినీ, బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నింటిలో అందరినీ దేవుడు దీవించాలని ఒక భక్తుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఆశతో ఈ యొక్క ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువునికి అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శ్రీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నిలేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యోహాను 15:6 నా యందు నివసించు నీవాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును, కానీ
ఏలయన నేను లేక మీరు ఏమీ చెయ్యజాలరు అని ప్రభు చెప్తున్నాడు. దీనిని మనము మన కోసం అలచి నీవు లేకుండా ఒక్కరోజు కూడా రోజవునా నేను బ్రతకలేను ప్రభు అని పాడబోతున్నాం. యోహాను 15:5, John 15:5 says, "You can do nothing without me." And the Lord says, "If you don't abide in me, you will dry up and you will be thrown away." దేవా, నీతో ఎల్లప్పుడూ ఉండుటకై నాదని ఉన్నదంతా నీదే ప్రభువా అని చాలా సంవత్సరాల ముందు సంగమం సీడిలో ఫాదర్ క్రిస్తు గారి ద్వారా నేను పాడిన పాటను మళ్ళీ ఒకసారి పాడడం దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యమని పవిత్ర వారంలో మొదటి రోజున దేవునికి అంకితం చేసుకుని ప్రార్థనతో పాడుదాం. నాదని ఉన్నదంతా నీవే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. నాదని ఉన్నదంత నీదే ప్రభు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. జీవన ఊటయు ఆధారం నీవే, జీవన ఊటయు ఆధారం నీవే. నీవు లేక నే బ్రతుకలేను, నీవు లేక నే బ్రతుకలేను. నీవు లేని ఈ రోజంతా రోజవునా, నీవు లేని ఈ రోజంతా రోజవునా. నీవు లేని ఈ బ్రతుకంతా శూన్యమేగా, నీవు లేని ఈ బ్రతుకంతా శూన్యమేగా. కడలి లేక ఓడలేదు, నీవు లేక బ్రతుకలేను. కడలి లేక ఓడలేను, నీవు లేక బ్రతుకలేను. జీవించు కాలమంతా నీ ఒసగే భాగ్యమయ్యా. నీ జీవించు కాలమంతా నీ ఒసగే భాగ్యమయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారులను మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన జీవితంలో దేవుని ప్రేమిస్తే
దేవుడు ఏది జరిగినా దాన్ని మనకు మంచిగా సమకూర్చి మలస్తాడంట. రోమియోలకు రాసిన 8:28. Romans chapter 8 verse 28 says, "If we love God, He will turn everything for us into good." అప్పుడప్పుడు మీకు అలా అనిపిస్తే కూడా దేవుని ప్రేమిస్తే మంచిగా మలస్తాడంట. మీకేం జరుగుతుంది? దేవుని ప్రేమించండి, ఆయన మంచిగా మలచి దీవించునుగాక. భక్తితో పాడుదాం. నాలోని సమస్తము ఎరిగిన ప్రభు నీవేగా, నాలోని సమస్తము ఎరిగిన ప్రభు నీవేగా, అన్నిటినీ దీవెనగా మలచు తండ్రి నీవేగా, అన్నిటినీ దీవెనగా మలచు తండ్రి నీవేగా, ఏడ్చినానే నవ్వినా తల్లిదండ్రి నీవేగా, ఏడ్చినానే నవ్వినా తల్లి తండ్రి నీవేగా, నీ నీడలోనే ఆత్మకు నెమ్మది, నీ నీడలోనే నా ఆత్మకు నెమ్మది, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దేవుని ప్రేమిస్తాం, ఏది జరిగినా మంచిగా మలచే దేవునికి అర్పిస్తాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శ్రమల కాలం, ఇది పవిత్ర వారం. శ్రమలు తప్పదు అని ప్రభువే చెప్పాడు యోహాను 16:33లో. అదే టైంలో ప్రభు చెప్పాడు, మీరు గుండెల ధైర్యంతో ఉండండి, నేను లోకాన్ని జయించి తిని అని పలుకుతున్నాడు. ఎందుకు నాకు ఈ శ్రమలు అని అడిగిన వారికి ఇది దేవుడిచ్చే సమాధానం. ద లార్డ్ సేస్, ద పర్సిక్యూషన్, ద ట్రబుల్ విల్ బీ దేర్, బట్ టేక్ కరేజ్, ఐ హ్యావ్ కాన్కర్డ్ ద వరల్డ్. మీ సమస్యల వైపు చూడకుండా శ్రమల తర్వాత సింహాసనం, పునరుత్థానం ఉందని ఈ పాటను భక్తితో పాడుదాం. జీవిత కాలము శ్రమలు నాకు తప్పదన్నావే, జీవిత కాలము శ్రమలు నాకు తప్పదన్నావే, అయినా నన్ను ధైర్యముగా ఉండుమన్న ప్రభు నీవేగా, అయినా నన్ను ధైర్యముగా ఉండుమన్న ప్రభు నీవేగా,
లోకాన్ని నీవు గెలిచినట్లు నేను కూడా గెలిచెదను. లోకాన్ని నీవు గెలిచినట్లు నేను కూడా గెలిచెదను. ఏనాడు ఓడిపోను ప్రభు నీవు నాకుండగా. ఏనాడు ఓడిపోను ప్రభు నీవు నాకుండగా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. శ్రమల మధ్యలో ఉన్నాము, దేవుడు సింహాసనం ఇస్తాడని సులువైపు చూస్తూ భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సంరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఈ వారమంతా ఇక్కడ తరలి రాబోతున్న భక్తులందరినీ భద్రంగా దేవుడు కాపాడి దీవించమని కూడా ప్రార్థించుకుందా. For all the people, innumerable people who will be coming here during this holy week for their protection, let us pray. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాకు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ఒకవేళ మనము
ఆయనను నమ్మని వారమైనను ఆయన మాత్రం నమ్మదగిన వాడుగానే ఉండునని 2 తిమోతి 2:13 చెప్తుంది. ఈవెన్ ఇఫ్ వి ఆర్ ఫెయిత్లెస్ హీ రిమైన్స్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ 2 తిమోతి 2:13. ఎంత గొప్ప మాట. మనం నమ్మక ద్రోహం చేసిన పేతురులాగా ఆయన నమ్మదగిన వాడే. 1 దశలోని 5:24 పిలచిన వ్యక్తి దానిని నిర్వర్తించిన ఎలైన ఆయన విశ్వసనీయుడు. The one who called you is a faithful God and he will do that. 1 Thessalonians 5:24. ఒకవేళ మనం ఏదైనా నమ్మక ద్రోహం చేసి ఉంటే ఈ వారం లోపల దేవా ఇంకా నన్ను నమ్ముచున్నావా అని సరెండర్ అయిపోయే గొప్ప రోజులే పవిత్ర వారం. పాడుదాం. నన్ను పిలిచిన దేవుడు నీవు నమ్మదగిన దేవుడవయ్యా. నన్ను పిలిచిన దేవుడు నీవు నమ్మదగిన దేవుడవయ్యా. నీకు నమ్మక ద్రోహం చేసిన నీవు మాత్రం విడువవయ్యా. నీకు నమ్మక ద్రోహం చేసిన నీవు మాత్రం నన్ను విడువవయ్యా. లోకమారిన నీవు మారవు ఒకే రీతిగా ఉండెదవు. లోకమారిన నీవు మారవు ఒకే రీతిగా ఉండెదవు. నీ చేతిలోనే నా ఆత్మకు సంతోషం. నీ చేతిలోనే ఆత్మకు సంతోషం. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా. ఈ వారం లోపల నమ్మక ద్రోహ చేసిన దాన్ని పశ్చాత్తాపడి పాపశీలం చేసుకొని దేవుని దగ్గర తిరిగి వచ్చేటట్టు మన కోసం అందరి కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీకు నమ్మక ద్రోహం చేసిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారమంతా భక్తితో ప్రార్థిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కరుణ జపమాల కరుణ మహోత్సవం కోసం వచ్చే శుక్రవారం నుండి ప్రారంభమయ్యే నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్ర వారం ఇక్కడికి రాబోతున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈస్టర్ ఆదివారం తర్వాత రాబోతున్న కారుణ్య మహోత్సవమునకు వస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో మేము వెళ్ళినప్పుడు విన్నపాలు రాసిచ్చిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు పోతున్న ప్రార్థనలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దీక్షాస్తులు అని ఇక్కడి నుంచి తీసుకురాబోతున్న ప్రజల మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, వచ్చే పెద్ద పవిత్ర శుక్రవారం మనము నవదిన ప్రార్థనలు కరుణ మహోత్సవం కోసం సిద్ధపరచబోతున్నాం. దయచేసి ఎవరు మిస్ కాకుండా 9 రోజులు నవదిన ప్రార్థనలు వచ్చే శుక్రవారం నుండి ప్రారంభమవుతుంది. ఫ్రమ్ దట్ గుడ్ ఫ్రైడే we begin the novena for this great feast of divine mercy that is after Easter the next Sunday. దయచేసి అందరికీ విషయాన్ని తెలియచేయండి. నవదిన ప్రార్థనలు పాల్గొనమని చెప్పండి. చాలామంది పవిత్ర శుక్రవారం కదా అంతేకని అనుకుంటారు. ఆ రోజే నవదిన ప్రార్థనలు స్టార్ట్ చేస్తున్నాం.
On Good Friday only we begin the novena prayer for Divine Mercy Feast Day. అలాగే అందరికీ నా తరఫున ప్రత్యేకంగా మీరు 1500 రోజులుగా మాతో పాటు ఈ ప్రోగ్రాంలో ఉన్నారు. ఇది మామూలు కాదు, చౌక కాదు. ఇన్ని రోజులు మనం నడిపించగలుగుతున్నాం. కరుణ ఇది. దాన్ని కొనియాడటానికి మీ అందరినీ ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. పునరుత్థాన పండుగ అయిన తర్వాత వచ్చే ఆదివారం పండుగలాగా చేసుకుంటాం. Immediately after the Easter we have the Divine Mercy Feast Day. So 1500 days we are going on with this program. So Lord, please come after Easter, the next Sunday for the Divine Mercy Sunday, and be blessed. మీ ఊర్లందరినీ కదిలించండి, ఎందుకంటే కరుణ లేకుండా బ్రతకలేం. చివరి గుర్తులో ఉన్నాం. ఈ లోపల మనము ఈస్టర్ అయిన తర్వాత వెంటనే 21 నుంచి 25 వరకు పునరుత్థాన మహోత్సవ సందర్భంగా ప్రత్యేక తెలుగు వడకం జరుగుతుంది. దానిలో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. చివరి గుర్తు 1 కొరింథీ 7:23, దేవుడు మిమ్ము వెలని ఇచ్చి కొనెను కనుక మనము మానవులకు దాసులు కాలేము. We are bought by the precious blood of Jesus. So we are not slave to anybody. 1 Corinthians 7:23 says like that. ఆకాశ పక్షులను తిలకింపుడు, గిడ్డంగులలో ధాన్యము నిలువ చేయకులో అయినను పరలోకమందున్న మీ పిత వారిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే విలువైన వారు కాదా? మత్తయి సువార్త 6:26. Matthew 6:20 says, the birds of the air don't sow or reap, but God takes care of them. Are you not greater than the birds of the air? That's what Bible says. Matthew 6:26. భక్తితో పాడి ఈ పాటను అప్పుడు క్రీస్తు గారు నన్ను పాడటానికి ప్రేరేపించారు. ఫాదర్ గారిని, ఆయన చేసిన పరిచర్యను, సభను ఆశీర్వదించును గాక. భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. నాదని ఉన్నదంతా నీదే ప్రభువు, ఏ స్థితి అయినా నిన్ను కోల్పోనయ్యా. జీవన ఊటయు ఆధారం నీవే, నీవు లేక నే బ్రతుకలేను. నీ ఊపిరి పోసి నాకు జీవము ఇచ్చావయ్యా, నీ ఊపిరి పోసి నాకు జీవము ఇచ్చావయ్యా. నీ రక్తం చింది నన్ను వెలనిచ్చి కొన్నావయ్యా, నీ రక్తం చింది నన్ను వెలనిచ్చి కొన్నావయ్యా. నీకేనే సొంతమయ్యా విలువైన బిడ్డనయ్యా, నీకనే సొంతమయ్య విలువైన బిడ్డనయ్యా. నీ కృపతో నేను నిరంతరం సాగెదను, నీ కృపతో నేను నిరంతరం సాగెదను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి పవిత్ర వారంలో ప్రవేశించిన మనను పరిశుద్ధపరచి నీతిమంతులుగా చేసి ప్రభు దీవించమని భక్తితో ప్రార్థించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన రక్షకుడు యేసు, పరిశుద్ధుడైన పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధ వారములో మిమ్ము దీవించి కరుణించి కాచి కాపాడునుగాక. Holy God, the Father, Son and the Holy Ghost, may they bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. జీవన ఊటయు ఆధారం నీవే, నీవు లేక మేము బ్రతుకలేము యేసయ్యా.